అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించే మాట్లాడుకుంటున్నాయి. ఏదైతే ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సర్వీసులకు సిద్ధమైందో ఆగస్టు 17 నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి రాబోతుందో దాని గురించి చర్చ నడుస్తుంది. అయితే రాజకీయ వారు కూడా నడుస్తుంది. భోగాపురానికి ఎవరేం చేశారు, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ కూడా పెట్టారు. పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అదే చంద్రబాబు మార్క్ రాజకీయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ కూడా పెట్టారు. అంటే ఆయన ఏమంటారంటే చంద్రబాబు గారి హయాంలో ఏమీ జరగలేదు, ఆయన కేవలం శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు, సో మా హయాంలోనే దీన్ని ఉరుకులు పరుగులు పెట్టించామనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా గతంలో అంటే నేనేమంటానంటే పనుల సంగతి కాసేపు మొదలుపెట్టి అసలు మొదటి నుంచి దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు పక్కనే వైజాగ్ విమానాశ్రయం ఉన్నప్పటికీ కూడా భోగాపురం విమానాశ్రయం ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే అది తూర్పు నౌకాదళంలో నడుస్తున్నటువంటి విమానాశ్రయం. అంటే అక్కడ పూర్తిగా పౌర విమానాలు దిగాలి అంటే దానికి వాళ్ళ అనుమతులు కావాలి. సో నౌకాదళం అనుమతులు కావాలి. అలాగే రాత్రి 10-11 నుంచి ఉదయం 5-6 గంటల వరకు కూడా పౌర విమానాలు తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. అక్కడ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కాదు, నేవీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, ఇదంతా ఒక సెక్యూర్ జోన్. సో కాబట్టి అక్కడ లిమిటెడ్ సర్వీస్ మాత్రమే ఉంటాయి. దీంతో ఏంటంటే అంతర్జాతీయ విమానాలు అక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది. సో అనేక సర్వీసులు అక్కడికి రావటం లేదు. ఇది ప్రజలకు కూడా ఇబ్బందిగా మారింది. అప్పట్లోనే చంద్రబాబు గారు వాస్తవానికి 97లోనే చంద్రబాబు గారు విశాఖ ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ కావాలని అప్పట్లోనే ఆయన కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. సరే ఆ తరువాత అది ముందుకెళ్ళలేదు అనుకోండి. 2014 విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత హుదూద్ తుఫాన్ తర్వాత ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. ఖచ్చితంగా భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని. అప్పుడు మొదట్లో దీనికి 15,000 ఎకరాలు తీసుకోవాలి అనేది అప్పుడు దీనికి ఉన్నటువంటి అంచనా. అయితే 15,000 ఎకరాలు తీసుకోవాలి అంటే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాడు. ఏమని, అక్కడ విమానాశ్రయానికి ఇన్ని ఎకరాలు ఉంది, ఇక్కడ విమానాశ్రయానికి ఇన్ని ఎకరాలు ఉంది, దీనికి 15,000 ఎకరాలు ఎందుకు, సో చంద్రబాబు నాయుడు తన బినామీలకు దోచిపెట్టడానిక ఇది ఒక కుట్ర అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి ఆ వీడియో ఒకసారి చూడండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు, కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. సో చూశారు కదా, ఎక్కడ ఏ విమానాశ్రయానికి ఎన్ని ఎకరాలు ఉందో దీనికి ఎన్ని ఎకరాలు సరిపోతుంది అనేది అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. తర్వాత ఏమైంది ఇది? సో తర్వాత 5,500 ఎకరాలు సుమారు సేకరించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి నేను వచ్చిన తర్వాత ఈ భూములు మొత్తం వెనక్కి ఇచ్చేస్తాను, భీమిలి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, విశాఖ ఎయిర్పోర్ట్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటున్నారు, ఏమీ లేదు అక్కడ, దాని మీద దృష్టి పెట్టడం మానేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం ఒక తుగ్లక్ చర్యలాగా, ఒక పిచ్చి చర్యలాగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి అభివర్ణించి మాట్లాడాడు. ఒకసారి మీరు అది కూడా చూడండి. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో చూశారు కదా, 25 కిలోమీటర్ల దూరంలో విశాఖ ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడంతో పాటు అదొక పిచ్చి చర్య. అంటే ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టాలి అనుకోవడం ఒక పిచ్చి చర్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు చేస్తే రైతులు కూడా కొంత తీవ్ర ఆగ్రహావేశాలకు లోనారు అప్పట్లో. ఎందుకంటే ప్రతిపక్షం రెచ్చగొట్టింది అలాగా. దాంతో ఏం జరిగింది? కేవలం 2,700 ఎకరాల సేకరణ మాత్రమే జరిగింది. ఆ తరువాత 2,700 ఎకరాలలో కూడా
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 500 ఎకరాలు వెనక్కి తీసేసుకున్నాడు. సో ఆయన ఎందుకు తీసుకున్నాడో ఆయనకే తెలియాలి. సో 2200 ఎకరాల్లోనే దాని నిర్మాణ పనులు అనేది కొనసాగింది. అయితే వాస్తవానికి దీనికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు గారే, అలాగే దీనికి పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు గారే, ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించింది చంద్రబాబు గారే, నిర్వాసితులతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభించింది చంద్రబాబు గారే, దానికి నిధులు కేటాయించింది చంద్రబాబు గారే, ఎకరానికి 26 లక్షల నుంచి 38 లక్షల రూపాయలని ఫిక్స్ చేయడంతో పాటు కొంతమందికి ఏమో 5 సెంట్ల స్థలంతో పాటు 10 లక్షల రూపాయల డబ్బులని ఇలాగా పద్ధతిగా ఫిక్స్ చేసి ఆ రైతులకు దాదాపుగా 7 గ్రామాల్లో రైతులకు భూ సమీకరణకు సంబంధించి నిధులు కూడా ఆ రోజు చంద్రబాబు గారు కుదిర్చారు. అన్నిటికీ మించి పర్యావరణ అనుమతులతో పాటు కేంద్ర అనుమతులన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చాయంటే చంద్రబాబు గారి హయాంలో వచ్చాయి. సో అన్ని అనుమతులు వచ్చిన తరువాతే దానికి శంకుస్థాపన జరిగింది. అంటే అనుమతులకు ముందు నుంచే దాని ప్రాసెస్ జరిగింది. సో అనుమతులు వచ్చిన తర్వాతే శంకుస్థాపన జరిగింది. అయితే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇదే భోగాపురం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. ఆ బహిరంగ సభలో ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే దానికి సమాధానం చెప్పాలి. మళ్ళీ రాబోయేది మన గవర్నమెంటే, మరొక 2-3 ఏళ్లలో, అంటే 3 ఏళ్లలో రాబోయేది మన గవర్నమెంటే అన్నాడు. అంటే 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీని పనులు ప్రారంభించారని అర్థం. అంటే జగన్మోహన్ రెడ్డి సభ పెట్టే టయానికి ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. సో దాదాపుగా 3 సంవత్సరాల అధికారం ఉంది. ఈ మధ్యలోనే ఈ అనుమతుల ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ల్యాండ్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇదంతా కూడా ఈ 2-3 ఏళ్ల ప్రాసెస్లో జరిగింది. తర్వాత ఏం జరిగింది, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్స్ నేను వచ్చిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తాను, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామంటే కోర్టుల్లో కేసులు కూడా వేస్తామని చెప్పి స్వయంగా చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే అదే వైసీపీకి చెందినటువంటి మాజీ సర్పంచుల చేత అక్కడ రైతుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసులు కూడా వేయించారు. మీరు కావాలంటే స్క్రీన్ మీద ఒకసారి చూడండి ఆ వ్యక్తిని. సో చూశారు కదా, ఈ వ్యక్తి పేరు ఉప్పాడ శివారెడ్డి, రావివలస గ్రామానికి చెందినటువంటి వైసీపీ సర్పంచ్. సో మీరు జగన్మోహన్ రెడ్డితోనూ అలాగే విజయసాయి రెడ్డితో ఆ వ్యక్తి ఉన్నటువంటి ఫోటోలు కూడా చూడొచ్చు. సో ఈ వ్యక్తి ఏం చేశాడు, భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై వెళ్ళి కోర్టులో పిల్లు కూడా వేసాడంటే ఆ రోజుల్లో కోర్టులో పిల్లు వేయించింది ఎవరయ్యా అంటే స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీనే కోర్టుల్లో పిల్లు కూడా వేయించింది. స్వయంగా బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మేము న్యాయ పోరాటం చేస్తాము, రైతులకు అండగా నిలబడతాం, మేము వచ్చిన తర్వాత భూములు వెనక్కి ఇచ్చేస్తామని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్. అంటే ఆ రోజు భోగాపురం విమానాశ్రయాన్ని ఎలా వ్యతిరేకించారు అనడానికి ఇదొక నిదర్శనం. అయితే ఇదే వైసీపీ పార్టీకి చెందినటువంటి నేతలు వాళ్ళే స్వయంగా చెప్పారు 400 మంది రైతులతో కోర్టులో కేసులు వేయించారు. సో ఈ విషయం కూడా స్వయంగా వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి ఆ నిరసన ర్యాలీలోనే, నిరసన సభలోనే స్వయంగా వైసీపీ నాయకుడే చెప్పాడు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఈ రైతుల తరపున వేసినటువంటి పిటిషన్లన్నిటికీ కూడా తామే లీగల్ సహాయం చేసి ఈ భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకోవాలి, ల్యాండ్ తీసుకోవటాన్ని అడ్డుకోవాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుడే చెప్తాడు. ఒకసారి వినండి. అలాగనే మరి గౌరవనీయ శ్రీమతి మరి శ్రీదేవి మేడం గారు అన్నట్టుగా మరి లీగల్ సెల్ ఏర్పాటు చేయమన్నారు. వెంటనే గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో మరి ఒక లీగల్ సెల్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని మరి రాబోయే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ప్రణాళికబద్ధంగా కూడా చేసి హ్యూమన్ రైట్స్ కావనియండి, మిగతా ట్రిబ్యునల్స్ కావనియండి చేయడం జరుగుతుంది. ఇప్పటికే మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి దొంగసాటు ఆర్డినెన్స్ ని ఛాలెంజ్ చేస్తూ సుమారు 400 మంది రైతులని మరి ఈరోజు కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది సార్. దాని మీద కూడా మనకు అనుకూలంగా రాబోయే రోజుల్లో మరి తీర్పు వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. సో విన్నారా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే లీగల్ సెల్ ఏర్పాటు చేయమన్నారు. 400 మంది ఆల్రెడీ పిలిచి వేశారు, మేము వాటిని కూడా ఫాలో అప్ చేస్తున్నాం, మిగతా వాటిని కూడా మేము రెడీ చేస్తున్నామని చెప్పి. అంటే ఆ రోజు భోగాపురం విమానాశ్రయాన్ని అడ్డుకోవటానికి వైసీపీ పార్టీ అన్ని విధాలా ప్రయత్నం చేసింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి క్రెడిట్. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలిస్తే 2015లో భోగాపురం స్థలానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సాంకేతిక అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2016లో కేంద్రం నుంచి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. అక్టోబర్ 2016లో కేంద్రం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2016-17లో భూసేకరణ ప్రారంభించి పర్యావరణ అనుమతులు తీసుకురావడం, అలాగే
టెండర్ల ప్రక్రియ ఏదైతే జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్కి మేము టెండర్లు ఇచ్చామని చెప్తున్నాడో ఆ టెండర్ల ప్రక్రియ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమైంది. జిఎంఆర్తో అప్పుడే ఆయన సంప్రదింపులు కూడా జరిపారు. దీని భూసేకరణ చంద్రబాబు గారి హయాంలోనే ప్రారంభమైంది. ఆ నిర్వాసితులకు పరిహారము చంద్రబాబు గారి హయాంలోనే ఇచ్చారు. అలాగే పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి కోర్టులో కేసులు ఉన్న పర్యావరణ అనుమతులన్నీ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వమే ఆ రోజు తీసుకొచ్చింది. అలాగే వైసీపీ వచ్చిన తర్వాత ఏమైందంటే చంద్రబాబు గారు ఆల్రెడీ కుదుర్చుకున్నటువంటి ఈ జిఎంఆర్తో ఏదైతే సంప్రదింపులు జరిపారో దాన్ని ఫైనలైజ్ చేశారు. అంటే జిఎంఆర్కి కాంట్రాక్టు కట్టుబెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసిందల్లా వారి హయాంలో చేసిందల్లా ఏమైనా ఉంది అంటే అదే. ఇక ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి చిన్న చిన్న ఖర్చులు ఏమన్నా ఒక 500 కోట్లు 1000 కోట్లు ఏమన్నా వైసీపీ హయాంలో పెట్టుండొచ్చు. ఎందుకంటే నేను ఆయన ట్విట్లో మేము వాటర్కి పెట్టాము, విద్యుత్తుకు పెట్టాము, డ్రైనేజీకి పెట్టాము, రవాణాకు పెట్టాము, ట్రాన్స్పోర్ట్కి పెట్టామని చెప్పేది ఆయన కొన్ని రాసుకున్నాడు ఆయన. సో దానికి ఏదైనా ఆయన పెట్టుండొచ్చు. బట్ భోగాపురం విమానాశ్రయాన్ని ఫస్ట్ అనుమతులు తీసుకొచ్చింది ఎవరు, తీసుకొస్తే వ్యతిరేకించింది ఎవరు? మీకు ఎగ్జాక్ట్గా ఇదే కియా విషయంలో కూడా జరుగుతుంది. కియా ప్లాంట్ను చంద్రబాబు గారు తీసుకొచ్చినప్పుడు అనంతపురం రైతులను రెచ్చగొట్టారు భూములు ఇవ్వద్దని. సో ఇది ఇతర రాష్ట్రాల్లో ఎత్తేసినటువంటి పరిశ్రమ, ఇతర రాష్ట్రాలు తరిమేసిన పరిశ్రమను చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. మీకు అసలే తాగటానికే నీళ్లు లేని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిశ్రమ వస్తే ఆ నీళ్లు కూడా ఉండవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టాడు. తర్వాత ఏమన్నాడు, కియా పరిశ్రమకు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో లెటర్ ఇస్తే బొగ్గన రాజేంద్రనాథ్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ లెటర్ ఇస్తేనంట అందుకు కియా పరిశ్రమ వచ్చిందంట. స్వయంగా బొగ్గన అసెంబ్లీలో చెప్పాడు, సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. సో అంటే వీళ్ళ హయాంలో ఏమీ చెయ్యకపోయినా ఇందులో అన్ని అనుమతులు, పర్యావరణ అనుమతులు కావచ్చు, సైట్ క్లియరెన్స్ కావచ్చు, అలాగే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కావచ్చు, అలాగే భూసేకరణ కావచ్చు, పర్యావరణ అనుమతులు కావచ్చు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కావచ్చు, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? చంద్రబాబు గారి హయాంలో జరిగాయి. సో ఎవరు దీని మీద ఇది పెట్టారనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే అంటే అన్ని అనుమతులు వచ్చి జిఎంఆర్కి ఇచ్చిన తర్వాత ఒక ఏడాదిన్నర తర్వాత ఏంటంటే దానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళి భూమి పూజ చేశాడు. ఒక నిర్మాణానికి అధికారికంగా భూమి పూజ చేశారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, ఈ నిర్మాణ పనులను వేగవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా కలిసి వచ్చింది ఏంటంటే రామ్మోహన్ నాయుడికి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రావటం అనేది ఆంధ్రప్రదేశ్కు కలిసి వచ్చింది. దాంతో భోగాపురం విమానాశ్రయాన్ని అనుకున్న సమయానికంటే కూడా ముందు అత్యద్భుతంగా తీర్చిదిద్దిచ్చారు. విమానాశ్రయం కూడా మనం ఇండియాలో ఉన్నామా లేదా ఏ దుబాయ్లోనో, అమెరికాలోనో, ఫారిన్లోనో, జపాన్ లాంటి కంట్రీలో ఉన్నామా అనే ఫీల్ ఉంది. మీరు ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ ఫినిషింగ్ కావచ్చు, ఆ డిజైనింగ్ కావచ్చు, ఆ ఆర్కిటెక్చర్ కావచ్చు, అసలు ఎంతో అద్భుతంగా ఉందంటే మీకు ఒక విమానాశ్రయంలోకి వెళ్తే ఒక అంతర్జాతీయ ఫీల్ కలుగుతుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు లైటింగ్లో కన్నా దాన్ని చూస్తే మనకు అక్కడ ఉండాలనిపిస్తుంది, బయటికి రావాలనిపిస్తుంది. మనం ఎన్నో ఎయిర్పోర్ట్లు చూసుంటాం మనం, కానీ ఈ ఎయిర్పోర్ట్ అన్నిటికీ భిన్నంగా దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది దాదాపుగా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలిలు వీచినా కానీ తట్టుకునేంత పటిష్టంగా దీన్ని నిర్మించారు. అలాగే 24 గంటల వ్యవధిలో 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా కానీ అక్కడ చొక్క నీరు కూడా నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే అటు గాలివానలు కావచ్చు లేదా భారీ వర్షాలు కావచ్చు, ఈ రెండూ వచ్చినప్పటికీ కూడా ఈ విమానాశ్రయ రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. దీన్ని ఒకసారి పైనుంచి ఆ డ్రోన్ షాట్లో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో దీని డిజైన్ అనేది. ఒకసారి ఆ డ్రోన్ షాట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఉందో. సో ఆ విజువల్స్ చూస్తేనే ముచ్చటేసింది. ఇప్పుడు ఎందుకు ఈ క్రెడిట్ గురించి పాకులాడుతున్నారు అంటే అందుకే పాకులాడుతున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా మీకు అనేక సందర్భాల్లో నేను మీకు చూపించాను. సో వాళ్ళ నాయకులు కోర్టులో కేసుల గురించి మీకు చూపించాను. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు క్రెడిట్ మొత్తం నాదే, చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు. వాస్తవానికి ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కళ ఇది, చిరకాల వాంఛ లాంటిది ఇది. సో దాన్ని చంద్రబాబు గారు పూర్తి చేస్తామన్నారు, పూర్తి చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి ఒక శాఖను ఎంత బలంగా వాడుకుంటున్నారంటే ఇప్పుడు రాష్ట్రంలో మరొక 3-4 చోట్ల ఎయిర్పోర్ట్లు కట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే రాష్ట్రం మొత్తాన్ని కూడా ఎయిర్పోర్ట్లతో కనెక్టివిటీ పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్ మన దగ్గర ఉంది కాబట్టి మనం ల్యాండ్ గానే సేకరించుకోగలిగితే అనుమతుల దగ్గర మొదలుపెట్టి మిగతావన్నీ కూడా చాలా వేగంగా రావడానికి అనుమతులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్ మన దగ్గర ఉంది, కేంద్రంలో పరిచయాలు ఉన్నాయి, చంద్రబాబు గారి మీద నరేంద్ర మోదీ గారు నమ్మకం ఉంచారు.
సో దీన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో మరో ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని ఆల్రెడీ చంద్రబాబు గారు వ్యూహాలు కూడా పన్నుతున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో ఇవి కూడా కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉంది. సో ఇది భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఎవరు ఏం చేశారనే దానికి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు తాను వ్యతిరేకించి భూములు నేనే వెనక్కి ఇచ్చేస్తాను, ఎయిర్పోర్ట్ అవసరమా, ఎర్రబోసురాని గ్రామానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్రెడిట్ అంతా నాదే, చంద్రబాబు గారిది ఏమీ లేదని ట్వీట్ చేసుకోవడం అనేది ఆశ్చర్యంగా అనిపించింది. సో మీరేమంటారు? ఎవరు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు నిజంగా కృషి చేశారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.